తన్ని కలిసి మాట్లాడితే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేనురా. రాధిక నీకోసం వచ్చిందమ్మా. నీ పరిస్థితి చాలా బాధపడింది, ఏడ్చింది కూడా రా. నువ్వు త్వరగా కోలుకోవని దేవుడికి రోజు దండం పెట్టుకుంటుందిరా. రే, నా రాధిక నా కోసం వచ్చిందా? నాకు తెలుసురా, నేను లేకుండా నా రాధిక ఉండలేదు. నేను దూరం అయితే తను బతకలేదురా. ఆ రోజు కాలేజీకి వచ్చింది వుడ్ బి అన్నది అబద్ధం అయి ఉంటుంది. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేసిన్, నువ్వు రాధికకు ఒకసారి ఫోన్ చేయరా, నేను తనతో మాట్లాడాలి. రే, రాధికకి ఫోన్ చేయండి రా, ఫోన్ చేయండి. రే, నిన్నరా ఫోన్ చేయి. సరేరా. రై, నువ్వు ఆగరా. ఇప్పుడెందుకు రా అమర్? నువ్వు ముందు కోలుకోరా, తర్వాత రాధికని కలిసి మాట్లాడొచ్చు కదరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? నేను స్పృహలోకి వచ్చానని నా రాధికకు తెలియద్దా? నేను కోలుకున్న సంగతి తెలిస్తే తను పరిగెత్తుకుంటూ వస్తుంది. అయినా 3 రోజుల నుంచి నేను రాధికను చూడలేదు అనే ఆలోచన వస్తేనే నాకు ప్రాణం పోయినట్టు అవుతుంది. పూజ అయిపోయిన తర్వాత మా మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. ఇక మీరు కూడా కార్డ్స్ పంచుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళకి నేనే స్వయంగా వెళ్ళి కార్డు ఇచ్చేస్తాను. దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్లో కాల్ చేసి నేనే చెప్తాను. పెళ్లికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఫోన్ చేయరా. రాధిక. రే అమర్, నేను చెప్పేది వినరా. ఏ, ఆగరా, నన్ను రాధికతో మాట్లాడు నువ్వు. రే, స్పీకర్ ఆన్ చేయరా, ఆన్ చేయి. పక్కకేదో ఫోన్ వచ్చింది చూడు. హలో, మాట్లాడు. నేను రాధిక ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. తనుందా అండి? మా అక్క గుడిలో చాలా ముఖ్యమైన పూజలో ఉందండి. రాధిక నా కోసమే గుడికెళ్ళి ఉంటుంది. గుళ్ళో ఉందని తెలిస్తే ఇప్పుడు వీడు వెళ్తాడేంటి? ఏ గుడు కనుక్కోరా. అంటే అర్జెంటుగా ఒకసారి మాట్లాడాలి.
ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మా అక్క చేసే పూజకి ఫలితం ఉండదు. అమర్, వద్దంటే వినకుండా గుడికి వెళ్ళి మమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టావు కదరా. ఇప్పుడు ఎలా ఉందా అమర్? ఏమైనా పెయిన్ ఉందా? కొంచెం పర్లేదురా. నీకేమన్నా అయితే రాధిక ఎలా తట్టుకుంటుందిరా? ప్లీజ్ అమర్, నీ క్యూర్ అయ్యే వరకు ఎక్కువ టెన్షన్ తీసుకోకురా. రాధికని కలవాలని చాలా ఆశగా వెళ్ళానురా. ఎలాగైనా ఈరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడి మా ప్రేమను గెలిపించుకోవాలి అనుకున్నాను. అమర్, ప్లీజ్ రా, నీ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోరా. మేం బయట ఉంటాం, నువ్వు రెస్ట్ తీసుకో. బాబు, నువ్వు ఈ పాటికే కోలుకొని ఉంటే స్వయంగా నీకు చెప్పి ఈ కార్డిచ్చి వెళ్దాం అనుకున్నాను. శుభలేఖ ఇలా ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. బాబు, బాబు, నువ్వు స్పృహలోకి వచ్చావా? అమ్మయ్యా, దేవుడు కరుణించాడు. ఎంత భయపడ్డానో బాబు. నువ్వు ఇలా కోలుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, నాకు యాక్సిడెంట్ అయిందని మీకెలా తెలుసు? మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో ఆయనే అడ్మిట్ చేశారు. ఆయనే మీ ప్రాణాలు కాపాడారు. థ్యాంక్ యూ సార్. భలేవాడివి బాబు, థ్యాంక్స్ ఎందుకు? అది నా బాధ్యత. అంతటితో ఆయన బాధ్యత అయిపోయింది అనుకోలేదు. 2 సార్లు హాస్పిటల్కి వచ్చి నిన్ను చూసి వెళ్లారు. నాకు ఫోన్ చేసి మీ హెల్త్ కండిషన్ ఎంక్వైరీ చేశారు. అంతేకాదు, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రెస్ట్ తీసుకోండి. నేనొక్కడే కాదు బాబు, మా చిన్నమ్మాయి కూడా నువ్వు కోలుకోవాలని అమ్మవారికి ముడుపు కట్టింది. పూజ చేయించిన అమ్మవారి కుంకుమ నీ నుదుటిన పెట్టింది. నువ్వెప్పుడూ బావుండాలి బాబు, క్షేమంగా ఉండాలి. చిన్న పరిచయానికే ఎందుకు సార్ మీరు మీ ఫ్యామిలీ ఇంత అభిమానం చూపిస్తున్నారు? బాబు, మనిషి నచ్చడానికి వ్యక్తిత్వం ముఖ్యం, కానీ పరిచయం ఎంత పెద్దది అన్నది కాదు. నువ్వెందుకో నాకు బాగా దగ్గరవాడిగా అనిపిస్తావు. అయినా ఆ దేవుడి ఆటలు ఎలా ఉంటాయో మనకేం తెలుసు? ఏదో కారణం ఉంటేనే బంధాలు కలుపు. ఎవరికైనా ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. దేవుడి దేవల్ల నువ్వే కోలుకున్నావు.
వచ్చే బుధవారమే పెళ్లి. ఈలోగా నువ్వు డిశ్చార్జ్ అయ్యి బాగా కోలుకొని నువ్వు తప్పకుండా రావాలి బాబు. మంచి మనసున్న నీ విషెస్ మా అమ్మాయికి కావాలి. తప్పకుండా వస్తాను సార్. ఇదిగో బాబు. ఆ రోజు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్ళావు. నువ్వు నెంబర్ తీసుకున్నావు, నాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు నెంబర్ చెప్పు. అమ్మా, శకుంతలాదేవి గారు ఆస్తిలోనే కాదు, గుణంలో కూడా ఐశ్వర్య. రాధిక మా కైలాష్కి భార్యగా రావటం ఆ దేవుడు మాకిచ్చిన వరం. ఆ తండ్రి పెంపకం అంత గొప్పది. రాఘవయ్య గారు, ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా, రండి వెళ్దాం. అన్నయ్య, పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అన్నయ్య గారు, మా ఊరి ఆచారం ప్రకారం కాబోయే వధూవరులిద్దరూ కొత్త బట్టలు కట్టుకుని పసుపు నీళ్లు పోసుకుని అగ్నిగుండం మీద నడవాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మనసుని ఈ తల్లికి నివేదించి చిత్తశుద్ధితో ఈ పెళ్లికి సిద్ధమే అని చెప్పాలి. శకుంతలాదేవి గారు, నేనిలా అంటున్నానని వేరే విధంగా తీసుకోవద్దు. మా రాధిక సుకుమారంగా పెరిగింది. నిప్పుల మీద నడిస్తే మీ మనోవేదన నాకు అర్థమైంది అన్నయ్య గారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైంది. మనసుని నిర్మలంగా ఉంచుకుని సంతోషంగా ఈ తల్లిని నమ్మితే నిప్పుల గుండం ఆ కాళ్లకి పూలబాటవుతుంది. ఓహో, సీతా మహాసాధ్వి నిప్పుల్లో దూకినట్టు ఇక్కడ మా అక్క నిప్పుల్లో నడవాలన్నమాట. పోలిక తప్పమ్మా ప్రియా. సీతమ్మ నిప్పుల్లో దూకింది తను పుణ్యస్త్రీ అని లోకానికి తెలియజేయడం కోసం. స్త్రీజాతి ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి తెలియజేయడం కోసం. ఇక్కడ మీ అక్క కైలాష్ నిప్పులగుండంలో నడిచేది ఊరి ఆచారం కోసం, మా కుటుంబ సంప్రదాయం కోసం. ప్రియా తెలియకలా మాట్లాడింది. నేను నిప్పుల మీద నడుస్తాను అత్తయ్య గారు. అమ్మా, ఈ ఆచారానికి ఏంటమ్మా అర్థం? పెళ్లి చేసుకునే జంట ఎందుకిలా చేయాలి? పెళ్లికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు ఏవేవో సందేహాలుంటాయి. తెలుసో తెలియకో చేసిన దోషాలు పొరపాట్లు ఉంటాయి. అందుకని పసుపు నీళ్ల స్నానంతో పవిత్రమొనచబడి అగ్నిగుండంలో నడిచి పునీతమై ఇప్పుడు మా మనస్సులు స్వచ్ఛంగా ఉన్నాయని మనస వాచ కర్మణ అమ్మవారికి చెప్పుకోవడమే దీనర్థం. పూజారి గారు, ఆ వస్త్రాలు పిల్లలకివ్వండి.
అలాగేనమ్మా. ఇవి కట్టుకోండి. సూర్యాస్తమయం తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం. ఎన్నో తీపి గుర్తులు పెనవేసుకున్న జ్ఞాపకాల పొదరిల్లిది. అందుకే మా మామయ్య గారి ఒక్క కొడుకుని పెళ్లి కూడా ఈ ఇంట్లోనే చాలా సంప్రదాయబద్ధంగా చేసి నన్ను కోడలుగా ఆహ్వానించారు. మా కైలాష్ పుట్టింది కూడా ఈ ఇంట్లోనే. ఎన్నెన్నో మధురానుభూతులు మాకు ఈ ఇంటితో ఉన్నాయండి. అందుకే రాధికా కైలాష్ల పెళ్లి కూడా ఆచారం ప్రకారం ఇక్కడే చేయాలని భావించాం. మా అక్క మంచి కుటుంబంలోకి కోడలిగా వెళ్తుందని మేమంతా సంతోషంగా ఉన్నాం. కానీ చాలా గొప్పింటికి బాధ్యత తీసుకునే కోడలవుతుందని చాలా గర్వంగా ఉంది అత్తయ్య. నువ్వు చాలా లక్కీ అక్క. శకుంతలమ్మ, మీ వల్ల పల్లెటూరు వాతావరణంలో స్వచ్ఛమైన మనుషుల మధ్య సంప్రదాయంగా నా కూతురు పెళ్లి జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పదండన్నయ్య. అమ్మ రాధిక, మొదటిసారిగా మా ఇంట్లో అడుగు పెడుతున్నావు. హారతి తీసుకుని లోపలికి వెళ్తే ఏ దోషమూ ఉండదు. పదమ్మా. అన్నయ్య గారు రండి. అయ్యో, కాలుతుందమ్మా, వదులు. అయ్యో, కాలుతుంది. రాధిక, రాధిక, రాధిక. రాధిక గారు, రాధిక, రాధిక. నా మాట వినండి. చేయి కాలుతుంది రాధిక గారు, కింద పడేయండి ప్లీజ్. పడేయమ్మా, చేయి కాలుతుందమ్మా. ఏం చేస్తున్నారు? నా మాట వినమ్మా, తీసేయ్. ఏం కాదు నాన్న. నాన్న. అన్నయ్య గారు, హారతంటే నిప్పు కాదండి, చెయ్యి కాలుతుందని కింద పరేయటానికి. హారతంటే ఆచారాన్ని కాపాడే ధర్మం లాంటిది. ఆ ధర్మం ఎప్పుడూ కింద పడకూడదు. అమ్మ రాధిక, అత్తారింట్లో అడుగు పెడుతున్నప్పుడే అశుభం జరగకుండా
సినిమాలో మా మొహం నీకు చూపించాం. మమ్మల్ని క్షమించమని అర్థమైంది అత్తయ్య. కనీసం నిన్ను చూసే అదృష్టమైనా దక్కింది. నాకది చాలా అత్తయ్య. పదండి నాన్న. ఆగండి. శుభకార్యానికి వచ్చిన ఆడపిల్ల గుమ్మం ముందు నించుని కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు. మీకోసం ఒప్పుకుంటున్నాను. వెళ్ళి చూసి వెళ్ళండి. క్షమించావా చెల్లెమ్మా? అమ్మా, ఎవరమ్మా వీళ్ళు? నేను మీ మేనమావను బాబు. మీ అమ్మకి స్వయాన అన్నని. నీ మరదలు మీ అత్తయ్య. బావున్నావా బావా? మా నాన్న నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అమ్మా, నాకు ఒక మేనమామ ఉన్నాడన్న విషయం ఎప్పుడు చెప్పలేదంటమ్మా. చెప్పుకునేంత గొప్పతనం, కలుపుకుని పోయేంత మంచితనం లేదు కాబట్టి చెప్పలేదు. చూడండి, మీరు ఉన్న 2 రోజులు బుద్ధిగా ఉండండి. తేడా చెయ్యాలని చూస్తే అస్సలు ఊరుకోను. జాగ్రత్త. పద కైలాష్. కానీ నువ్వు మామూలు దానివి కాదమ్మా. మీ అత్తయ్య కోపంగా చూడగానే వెళ్ళిపోదాం అనుకున్నాను. నీ తెలివితో భలే ఆపావే. ఇంత దూరం వచ్చింది వెళ్ళిపోవడానికా నాన్న? బావే నీ భర్తమ్మ అని నువ్వెప్పుడు అంటుంటే అది బలంగా నాటుకుపోయింది. ఉన్న పళంగా అత్తయ్య బావకి పెళ్లి చేస్తుందని ఊహించలేకపోయాం కాబట్టి ఇంత ఆలస్యంగా వచ్చాం. నా సొంతం అనుకున్న మనిషితో ఎవరో జీవితం పంచుకుంటానంటే నేనెలా ఊరుకుంటాను? బావ నావాడు. నా సొంతం చేయాల్సింది నువ్వే నాన్న. అలా అన్నావు, బాగుంది. ఇక చూడు, ఈ పెళ్లి ఆపడానికి ఎలా చక్రం తిప్పుతానో. అవునండి, మీ చెల్లెలు ఇష్టపడి పెళ్లి చేస్తుందంటే ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? ఎవరైనా సరే దాని సంగతి చూసి బావతో నా పెళ్లి జరిగేలా చేస్తాను.
దాని సంగతి చూస్తా. నాకిష్టమైనవి ఇవ్వడం తప్ప నాకిది కావాలి అని ఏనాడు నోరు తెరిచి అడగలేదు. మీ పెంపకం గర్వపడేలా చేయడమే కూతురిగా నా ధర్మం నాన్న. ఎలాంటి పరిస్థితుల్లోనూ మెట్టినింటి గౌరవానికి పుట్టింటి మర్యాదకు మచ్చ రానివ్వను నాన్న. ఏంటి రేపు పెళ్ళే అక్క అత్తగారింటికి వెళ్తుందని బాధపడుతున్నారా? అక్క ఎక్కడికి వెళ్తుంది నాన్న? అత్తగారింటికే కదా. అది కూడా ఈ ఊళ్ళోనే ఉంది. మన ఇంటి నుంచి 20 నిమిషాల్లో జహాపన వాళ్ళింటికి వెళ్ళొచ్చు. వారానికి ఒక్కసారైనా అక్కని వెళ్ళి చూసి రావచ్చు. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో ఉండే అక్క రాత్రిపూట కూడా మన ఇంట్లో ఉండకుండా అత్తగారింట్లో ఉంటుంది. అంతే. అత్తగారింట్లోనే ఉంటుంది. కాలేజ్కి వెళ్తుందో లేదో. చదువు పూర్తి చేస్తుందో లేదో కూడా తెలీదు. అదేంటి సుజాత అలా అంటావు? రాధిక ఎంబీబీఎస్ ఎందుకు పూర్తి చేయదు? నాకంత స్తోమత లేకపోయినా కష్టపడి చదివించుకుంటున్నాను. ప్రియ కూడా నాకు భారం కాకూడదని తన అక్క కోసం చదువు మానేసింది కదా. ఇప్పుడు పెళ్ళయిందని రాధిక చదువు ఆపేస్తే ఎలా? మీరు కూడా అలా అంటారేంటండి? ఇక నుంచి రాధిక మీద నిర్ణయాలు తీసుకోవాల్సింది వాళ్ళ అత్తగారు. తను చదివిస్తారో లేదో వాళ్ళిష్టం కదా. అలా ఎలా అమ్మా? అవసరమైతే మనం అత్తయ్యతో జహాపనితో మాట్లాడి నచ్చ చెప్దాం. అక్క డాక్టర్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. మనం హద్దులు దాటేలా సలహాలు ఇవ్వటం తప్పవుతుందమ్మా. పెళ్ళయిన తర్వాత మీ అక్క వాళ్ళింటి అమ్మాయి అవుతుంది. వాళ్ల మాట మీదే నడుచుకోవాల్సి ఉంటుందమ్మా. కోపం కాకపోతే ఇంకేంటి నాన్న? అత్త బావకి పెళ్లి చేస్తుంది అనగానే ఏదో కోటేశ్వరుల సంబంధం అనుకున్నాను గాని ఇలా మధ్య తరగతి మొహాన్ని తెచ్చి పెళ్లి చేస్తుందని తెలిస్తే ఎలాగోలా బావని నా వల్ల పడేసి ఇవాళ నేనే పెళ్లి చేసుకునేదాన్ని. నా చెల్లెలు తొందరపడి ఇలాంటి దిక్కుమాలిన సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేస్తుందని నేను ఊహించలేదమ్మా. లేకపోతే మెల్లగా మీ అత్తయ్యకి దగ్గరయ్యి ఎలాగోలా నచ్చచెప్పి మీ బావతో నీ మెళ్ళో తాళి కట్టిద్దాం అనుకున్నాను. ఇప్పుడేమంటావు నాన్న? బావ నాకు దక్కనట్టేనా? ఎందుకమ్మా ఆశను చంపుకుంటావు? చంపుకోక ఏం చేస్తుందండి? పెళ్ళేమో 2 రోజులుంది. మీ చెల్లేమో మన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ పెళ్లి ఎలా ఆగుతుంది? మన అమ్మాయి కైలాష్ భార్య ఎలా అవుతుంది? ఈ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు.
రాధిక మెడలో కైలాష్ తాళి కట్టే లోపు నేనేమైనా చేయొచ్చు. చూడమ్మా మల్లేశ్వరి, నిన్ను మీ బావకి కట్టబెట్టడానికి ఏమైనా చేస్తాను. ధైర్యంగా ఉండవు.